హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్. అసలు ఇప్పుడు ఏం సార్ మేజర్గా ఇప్పుడు స్టేట్లో పోక్సో కేసు రిలేటెడ్ బాగా చర్చ నడుస్తుంది. అసలు ఈ కేసు ఎప్పుడు వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది, ఎవరిపైన ఈ కేసును పెట్టచ్చు? ఇది చిన్నపిల్లల పైన సెక్సువల్ అసాల్ట్ అవుతుందని, అంటే బిలో 18 years, అదే బాలికలైనా బాలురైనా కూడా, అంటే బాయ్స్ పైన కూడా ఈ బిలో 18 years ఉంటే వాళ్ళ మీద కూడా ఏమైనా సెక్సువల్ అసాల్ట్ ఏమైనా సైన్స్ అట్లాంటివి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా కేసు పెట్టచ్చు. ఇది 2012లో ఇది చట్టం ఎన్ఫోర్స్మెంట్కి వచ్చింది. 2012లో అప్పటి నుండి ఈ చట్టం వచ్చింది ఏంటంటే కేవలం ఉన్నటువంటి బిలో 18 years ఒక పిల్లల్ని వాళ్ళ సెక్సువల్ హరాస్మెంట్ కాకుండా, వాళ్ళకు గురి కాకుండా ఉండడానికి కోసం ఈ చట్టాన్ని తేవడం జరిగింది. అయితే మనం మెయిన్ టాపిక్గా ఈ చట్టం తీసుకొచ్చిన మంచి ఉద్దేశమే, కానీ కొన్ని సందర్భాలలో మిస్యూజ్ అవుతుందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చాలా కేసులలో చూస్తున్నాం మనం. ఆ పెట్టిన కేసులు కూడా రిజిస్టర్ అయ్యి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా కంప్లీట్ అయినా కూడా కొన్ని కేసులలో మ్యాక్సిమం కన్విక్షన్ తీసుకోలేకపోతున్నారు. దీనికి ప్రత్యేక కోర్ట్స్ ఉన్నాయి. అంటే పోక్సో కేసు సపరేట్ కోర్టు ఉన్నది. దీని ఇన్వెస్టిగేషన్ కూడా ఈవెన్ ఇఫ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్వెస్టిగేషన్ సమయంలో వాళ్ళ యూనిఫామ్ కూడా వేయద్దు, అంటే ఒక కుటుంబ సభ్యులాగా ట్రీట్ చేయాల్సిన విధానంగా ఉంటుంది ఇన్వెస్టిగేషన్. వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లెక్క, చిన్నపిల్లల లెక్క క్లోజ్గా మూవ్ అయ్యి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి పాయింట్స్ను కలెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసు వారి పైన ఉంటుంది. వీళ్ళను ఒక క్లోజ్ రూమ్లో, అంటే కోర్ట్ రూమ్లో కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే మనకు చీఫ్ కానీ క్రాస్ కానీ జరుగుతున్న క్రమంలో ఇంకెవరిని కూడా ఉంచారు ఆ కోర్ట్ రూమ్లో. వీడియో సీసీ కెమెరాల ద్వారా, వీడియో రికార్డింగ్ ద్వారా చేస్తారు. చాలా పకడ్బందీగా ఇది ఉంటుంది. కానీ ఈ చట్టం తీసుకొచ్చిన నుండి ఇప్పుడు వచ్చినటువంటి కొన్ని సందర్భాలలో, చాలా కేసులలో, ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో చట్టాన్ని తీసుకొస్తే తప్పుడు కేసులు పెడితే ఈ చట్టం యొక్క భావసారూప్యత దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఆ రకంగా జరుగుతున్నటువంటి సందర్భం. అంటే ఇప్పుడు సార్ ఈ కేసు ఇప్పుడు ఏదైనా ఘటన జరిగింది, ఫస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు బాధితురాలు ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దీని ప్రాసెస్ ఏంటి అని చెప్పండి. అంటే ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉంటారో వాళ్ళకు ఎట్లాంటి, అంటే బిలో 18 years ఉన్నటువంటి బాధితురాలు ఈ ఏమన్నా సెక్సువల్ హరాస్మెంట్కి గురైతే వెంటనే పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంప్లైంట్ వాళ్ళ పేరెంట్స్ ఇవ్వచ్చు, ఈమె కూడా ఇవ్వచ్చు. ఇస్తే తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ మాత్రం అన్ని కేసులలాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక ఫ్రెండ్లీ నేచర్తో, కానీ ఇమ్మీడియట్గా దీన్ని స్పీడీ డిస్పోజల్, స్పీడీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీస్ వారి పైన ఉంటుంది. వాళ్ళు పోవాల్సింది వెంటనే పోలీస్ స్టేషన్కే పోయి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఈ కేసులో బాధితురాలు కోర్టు తీసుకురావడం, వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అనేది చేస్తుంటారా, చేయవచ్చా ఏంటి దాన్ని? అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా స్టేట్మెంట్ 164 CRPC కింద స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ తోటి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకెవరితోటైనా వెళ్ళడం, మేజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ తర్వాతనే దీన్ని స్పీడప్ చేస్తారు. ఓకే, అంటే దీంట్లో పోక్సో అనేది సపరేట్ ఉంటుంది, దాని సెక్షన్స్ ఉంటాయి సార్ దీని రిలేటెడ్? పోక్సో చట్టం ఇది, చట్టంలో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్ ప్రకారంగా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క డీల్ చేస్తారు. సెక్షన్ 3 ఒకటి, సెక్షన్ 6 ఒకటి, పనిష్మెంట్ ఏంది, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏంది, అట్లా సెక్షన్స్ అన్ని కూడా దానికి ఒక చట్టం. ఇక ఆ చట్టం మొత్తం అన్ని సెక్షన్స్ కలుపుకొనే ఇది ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. అంటే ఇది నిరూపితం అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది సార్? 10 years ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. ఈవెన్ ఉరిశిక్ష కూడా వేయచ్చు. ఓకే, నిజంగా కూడా కేసులో గ్రావిటీ కనుక ప్రూవ్ అయితే ఉరిశిక్ష కూడా వేసే పనిష్మెంట్స్ ఇలా ఈ చట్టంలో పొందుపరచబడ్డాయి. అంటే అట్లాంటి సంఘటనలు మన దగ్గర ఉన్నాయా సార్? ఉరిశిక్ష వరకు చేసిన సంఘటనలు ఉన్నాయి. వరంగల్లో, మా నేటివ్ వరంగల్లో ఒక చిన్న మైనర్ అమ్మాయి ఒక 6 నెలల పసికందు పైన రేప్ అటెంప్ట్ చేసిండు అనే దాని మీద ఉండే. దాన్ని ఇమ్మీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెను సంచలనం డిస్కషన్ అయినటువంటి కేసు అది. ఆ కేసును కేవలం
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేసి అంటే దానికి సంబంధించిన సిమన్ శాంపిల్స్ బ్లడ్ శాంపిల్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసినటువంటి సందర్భంలో 3 monthsలే స్పీడీ డిస్పోజ్ చేసి ఉరిశిక్ష వేయడం జరిగింది. కానీ చాలా కేసులు ఇవన్నీ ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి, ఏమంటే న్యాయం జరగడం అనేది ఉండదు చాలా సందర్భాల్లో. అంటే ఎట్లా దాన్ని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి మనకంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎట్లా మనకి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ అట్లా ఉంది, అప్పిలేట్ అథారిటీ ఉంది మనకు. ఒక కోర్టు ఇప్పుడు జిల్లా కోర్టు సెషన్స్ కోర్టు ఈ పోక్సోకి సంబంధించిన మ్యాటర్ తీసుకుంటారు. వాళ్ళు సెషన్స్ కోర్టు ఇచ్చిన తర్వాత హైకోర్టు అప్పీల్ పోతారు, హైకోర్టు సుప్రీంకోర్టు, ఈ విధంగా కొంచెం డిలే సిస్టమ్ ఉంటుంది. కానీ ఈ పోక్సోలో కన్విక్షన్ కనుక ఇస్తే కంపల్సరీ వాళ్ళకు బెయిల్ ఇవ్వడానికి ఉండదు. అప్పీల్కి పోయినా కూడా అప్పీల రిలాక్సేషన్ అయితే రిలీజ్ చేస్తారు తప్ప అప్పటి వరకు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే. దీంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సార్? అంటే ఒక కేసు పెట్టినాక ఫైనల్ తీర్పు వచ్చేయడం అనేది డిలే కాకుండా ఇమీడియట్లీ అవ్వడం అనేది దాంట్లో సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది? 100% సక్సెస్ రేట్ ఖచ్చితంగా కేసు ఉంటాయి. కొన్ని ఒక 8% అట్లా ఫేక్ కేసెస్ ఉంటున్న సందర్భం, కానీ 92% పోక్సో కేసులో ఖచ్చితంగా అమ్మాయి విట్నెస్ ఫైనల్. ఓకే, అమ్మాయి కనుక జరిగినట్టు చెప్తే అడిషనల్గా సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ కనుక పోలీస్ వారు కలెక్ట్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్ టు ఇన్వెస్టిగేషన్ అంటే ఫర్ కన్విక్షన్. ఇమ్మీడియట్గా కన్విక్షన్ ఇస్తారు. అవునా కాదా? ఆ బొగ్గి అయిపోయింది కదా ఇప్పుడు. మరి ఆ రోజు ఏం చేసినావు నువ్వు? పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు? నువ్వు అక్కడ ఎప్పుడో ఇన్నిసార్లు జరిగిండ్రు, మద్యం తాగుతుంది అమ్మాయి అని చెప్పి మద్యం తాగిపిచ్చి ఇట్లా ఏదో చేసిందని కంప్లైంట్లో ఇస్తే, అంటే ఇప్పుడు రివీల్ అయింది కాబట్టి ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుతున్నాం, అమ్మాయి పేరు ఇట్లా మనం ఏం తీయట్లేదు. కానీ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు ఏంటంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీతో క్లోజ్ అసోసియేట్ అయి ఉన్నాడు, తర్వాత జరిగిన సంఘటన ఇట్లున్నది ఉన్నప్పుడు ఇప్పుడు ఏమొచ్చింది నీకు? కేసు ఎక్కడ నిలబడుతుంది? అది ఆ కేసే కాదు అది. వాస్తవానికి ఏంటంటే ఒక సెంట్రల్ మినిస్టర్ ఒక బాధ్యతాయుతమైన పోస్టులు ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడింది, కానీ ఈ విషయం మీద అసలు ఆయన కూడా స్పందించాల్సిన అవసరం లేకుండే. తప్పు ఎవరు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. అంటే అసలు స్పందించే కేసు కాదు ఇది. ఎందుకంటే అది జరిగింది, చట్టం తన పని తను చేసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసేది ఉండే తప్పేముంది? అందులో ఏమైతుంది? ఆ కేసుకి ఏమున్నది? దానికి ఉన్న పరిస్థితి ఏంది? అందులో ఏమన్నా ఇమ్మీడియట్గా పోయి ఎఫ్ఐఆర్ కాగానే తీసుకపోయి ఉరి తీయరు కదా, ఎన్కౌంటర్ చేయరు కదా. దానికి ఎంత హంగామా ఐరానా చేస్తూ ఉన్నారు. ప్రతి కుటుంబం ప్రతి తల్లిదండ్రి కామన్గా అందరూ పిల్లలు అంటారు. వాళ్ళ సెంట్రల్ మినిస్టర్ కొడుకు అయితేంది, కామన్ మ్యాన్ కొడుకు అయితేంది, తప్పు చేసిందా చేయలేదా అనేది ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాల్సిన బాధ్యత ఈయన పైన ఉండే. అని ఇక్కడ బెయిల్ వేయడం, యాంటిసిపేటరీ బెయిల్ వేయడం ఇవన్నీ కూడా వేస్ట్. అంటే ఇదంతా కూడా మనం ఎక్కడ కూడా ఇట్లాంటి పెద్ద ఇన్సిడెంట్స్ అయినప్పుడు కుటుంబ పరువు పోతుందో ఇంకేమో అనేది కాదు కదా. పరువు ఏంది? నువ్వు తప్పు ప్రూవ్ అయితే కదా నీ పరువు పోయేది. తప్పు ప్రూవ్ కాదు, నువ్వు కేవలం అలిగేషన్ కదా. ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే నేరం ఆరోపించబడ్డప్పుడు ఖచ్చితంగా పోలీసుకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయాలి. అవసరం ఉంటే జైలుకు పోతారు. జైలుకు పోయిన పరిస్థితులలో తప్పుడు కేసు పెట్టిరన్నప్పుడు ప్రూవ్ అయితే కనుక రివర్స్ కేసు పెట్టచ్చు. అప్పుడు ఎవరైతే తప్పుడు కేసు పెట్టిందో వాళ్ళు జైలుకు పోతారు. ఈ తప్పుడు కేసు రిజిస్టర్ చేసిన పోలీస్ అధికారులు కూడా వాళ్ళు కూడా జైలు పోతారు. నౌకర్లు కూడా పోయే సందర్భం ఉంటుంది. అందుకని ఇన్వెస్టిగేషన్ కూడా ఏదైనా ఎఫ్ఐఆర్ చేయాలనే ముందు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ క్రైమ్ రిజిస్టర్ చేయాలి. ఇంకా పెద్దోళ్ళ మీద చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఉన్నప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్కు చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ స్టేట్మెంట్ 164 స్టేట్మెంట్కి ఇట్లా అమ్మాయితో రికార్డ్ చేసినప్పుడు ఒకవేళ గ్రావిటీ ఉంటే ఇమ్మీడియట్గా స్పాట్ బెయిల్ కూడా ఇవ్వచ్చు మేజిస్ట్రేట్ కూడా. దానికి యాంటిసిపేటరీ బెయిల్ కూడా అవసరం లేదు. సార్ ఇప్పుడు ఈ కేసులని చాలా వరకు మిస్యూజే ఎక్కువ అవుతుంది అంటున్నారు మీరు. అది ఏ రేంజ్లో ఉంది? ఎలాంటి మిస్యూజ్ ఉంది సార్? అంటే మిస్యూజ్ అంటే ఇప్పుడు ఇది ఒక మంచి సీవియర్ ఉన్నటువంటి కేసు. ఇది పరిస్థితుల్లో మీకు ఉదాహరణకు ఒక కేసు చెప్తాను నేను. ఒక ఇద్దరి మధ్యలో గొడవ అవుతుంది.
వాళ్ళ ఫ్రెండ్స్ నైబర్స్ అపార్ట్మెంట్లో. ఓకే. గొడవ అయితే ఏమవుతుంది, వాళ్ళు గొడవ పెట్టుకున్నాక వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయినప్పుడు ఒకరిని కొడతాడు. కొడితే వాడిని కక్ష సాధించుకోవడానికి కోసం 12 ఏళ్ళ అమ్మాయిని ఒక టిఫిన్ బాక్స్ ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపుతాడు. ఓకే. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అంకుల్ అని లోపలికి పోతుంది. లోపలికి పోయి బయటకు వచ్చినాక ఎంత కక్ష సాధింపు అంటే 12 ఏళ్ళ అమ్మాయితోటి వాడు పోక్సో కేసు రిజిస్టర్ అవుతాడు. నా అమ్మాయిని ఇష్టం ఉన్నట్టు ఇట్లా ముట్టుకొని ఇట్లా చేసినాడు. ఆ డాడీ చెప్పిండు కదా అని చెప్పి డాడీ చెప్పినట్టే చెప్తే వాని ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఇందులో ఈ కేసులో ఇదే పోక్సో కేసులో వాని భార్య కొత్తగా పెళ్ళయింది, 3 months 4 months అవుతుంది. ఏదో తల్లివారింటికి పోయింది, ఇక్కడ గొడవ అయింది, నీళ్లు పట్టుకునే కాడ గొడవ. ఓకే. ఆడి గొడవని తీసుకుపోయి అమ్మాయిని పంపించి టిఫిన్ బాక్స్ ఇచ్చి లోపలికి పోయి బయటకు వస్తుంది, సీసీ కెమెరాలో పడుతుంది. ఈ ఎవిడెన్స్ తీసుకొని అమ్మాయితో స్టేట్మెంట్ రికార్డ్ చేసి పోక్సో కింద పెడితే 3 నెలలకు బెయిల్ వచ్చిందండి. ఏ పాపం చేయకుండా 3 నెలల లోపల ఉన్నాడు. బయటకు వచ్చినాక ఏంటంటే వాటిని బతికేందుకు చనిపోతా, ఇంకా వద్దు నాకు ఈ జీవితం అని. బయట పిల్లం జరిగిందేందో తెలియకుండా నువ్వు ఇట్లా చేసినావా, నువ్వు ఇట్లా అంటున్నావా అని ఆయనకి డైవర్స్కు వాళ్ళు ప్రపోజల్ని అమ్మాయిని పంపడం లేదు. ఇది ఉన్న పరిస్థితిలో మన దగ్గరకు వస్తే కూర్చొని కౌన్సిలింగ్ చేసి అసలు ఆ కేసు ఏంది, ఓకే. ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది